ఈరోజు తెలంగాణ మొత్తం కూడా వరంగల్ ముఖాన చూస్తుంది. వరంగల్ మొత్తం కూడా ఆ గాడిద, ఆ పనుకు మాలిన గాడిద, దౌర్భాగ్యుడు, దళితుడు అని చెప్పుకొని దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఒకవేళ కనుక పద్మశాలి అయితే పద్మశాలీలను హీనంగా వారిని కూడా మరి ఆత్మగౌరవం దెబ్బతిన విధంగా, బయలులోడైతే ఆ జాతి ఎన్నడూ కూడా చెప్పలే. వాళ్ళందరూ కూడా తూ 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 వాడు మావాడు కాదే కాదని వాళ్ళందరూ అంటున్నారు. ఎందుకంటే ఆ పేరెన్నడూ చెప్పలే. ఆ బయళ్ళ ఆత్మ గౌరవం కోసం ఎన్నడూ కూడా మాట్లాడలేదు కాక, ఎప్పుడు అవసరమైతే తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు పద్మశాలి అని చెప్పేసి చిరంజీవులు ఇక్కడ ఈవో మన సోషల్ ఫేర్ లో మరి ఇక్కడ ఈడికి సోషల్ ఫేర్ కు ఆయన తెచ్చుకున్నాడు. అదేవిధంగా చిన్నమ్మ కొడుకు అని చెప్పి పద్మశాలికి సంబంధించిన గోరింట బలరాం ను జడ్పీటీసీ చేసి రెండో మంత్రిగా వరంగల్ మొత్తానికి రెండో మంత్రిగా పెట్టుకొని లావాదేవీలు సాటుకు మాట్లాడేదంతా ఆయన దారనే, సాటుకు మాట్లాడేదంతే ఆయన ద్వారానే మాట్లాడి లంచాలు తీసుకుంటే నీ పాలు గింత నా పాలు గింత అని అనేక సందర్భాల్లో తెలంగాణ మొత్తాన్ని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దోసుకున్న ఏకైక దళిత ద్రోహి, దళిత దొర కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు. కల్నాయక్ ఎవడన్నా ఉన్నారంటే కడియం శ్రీహరి గారు. 2009లో మహాకూటమి టీడీపీ, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం నలుగురు కలిస్తే వరంగల్ జిల్లా అన్ని టీడీపీ, సిపిఐ బలపరిచిన సీట్ అన్ని గెలిచినాయి. గణపురంలో మాత్రం కడియం శ్రీహరిని తొక్కితే మొత్తము ఆంధ్రల అప్రిసియేషన్, దుర్మార్గుని ఓడగొట్టిన వాని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అక్కడున్నవాడు ఉరుకొచ్చి నన్ను కోగలించుకొని దుర్మార్గుని ఓడగొట్టినవు రాజన్న నువ్వు అని చెప్పేసి మరి ఆనాడు పవర్ఫుల్ లీడర్స్ లో నువ్వుకొని 8-9 స్థానాలలో దుర్మార్గులుండే, ఆ దుర్మార్గుల్లో నెంబర్ 1 దుర్మార్గుడు కడియం శ్రీ అని చెప్పేసి ఆనాడు ఆంధ్రలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ నుండి గెలిచిన నన్ను అప్రిషియేట్ చేసినంటే ఆయన ఎంత నీతి మాలిన దౌర్భాగ్యుడు, ఎంత నమ్మక ద్రోహి, ఎంత డిక్టేటరు, ఎంత అహంకారి. ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, వాడి బొంద మురుగా వాని మీద కథ కార్ఖాన అన్ని తిట్టినా కూడా తక్కువనే. మోని మీసం తిప్పి రోషంగా మాట్లాడాలంటే మీసాలు లేవు. రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్ని రకాల కష్టపెట్టినావు, ఇంకేం పీకుతావు అంటే బొచ్చు కూడా లేదు. ఇన్ని చేసినావు. నేను ఎలా నిండా మునిగినప్పుడు చలికి ఆగినా, నిండా మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా. ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే, వేరే పని లేదు. ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 12 ఏళ్ల అరణ్యవాసము, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్లు కష్టపడి కసిగా కడియం శ్రీహరి గారిని ఓడించడం జరిగింది. ఓడించినాక తెలంగాణ ఉద్యమం అందరూ చూస్తుంటే పిట్టల లెక్క బిడ్డలు రాలిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి మొదటిసారి జై తెలంగాణ అని ఎంజిఎంలో కేక పెడితే నా యూనివర్సిటీ బిడ్డలందరూ, ఇక్కడ వేదిక మీద ఉన్న మా యూనివర్సిటీ బిడ్డలందరూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నన్ను యూనివర్సిటీ పట్టుకపోయి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ చెప్పుల దండలు పడితే నాకొక్కడికి మాత్రమే పూల దండలేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది, కేయు జేఏసీ నాయకులందరిది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే తెలంగాణ